సంతోషిస్తున్నాను. పేదోడి ప్రభుత్వం రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్న ప్రయత్నాన్ని శ్రీకారం చుట్టారు కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రసూలుపుర కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, వేగంగా నడపడం, సిగ్నళ్లను పట్టించుకోకపోవడం వంటి నిర్లక్ష్యాన్ని ప్రాణాలకు ప్రమాదకరమని యమధర్మరాజు వేషధారి చెప్పడం వాహనదారులను ఆకట్టుకుంది. రోజు జరిగే రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కొత్త తరహా అవగాహన పద్ధతులు అవసరమని డాక్టర్ గురువారెడ్డి వెల్లడించారు. ప్రతిరోజు ట్రాఫిక్ జంక్షన్లో ఈ విధంగా ప్రజలను చైతన్యపరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిసారి మా హాస్పిటల్కి రండి, మేము గొప్ప, మా హాస్పిటల్ గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఇవాళ మా కోసం కాదు, ఇది మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలెట్టాం. సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. దానికి ఏం లేదు, యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి 4 రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్ లో, ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని, సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు, మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు, జాగ్రత్త అని చెప్పి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వెహికల్స్ లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ 1%. అంటే ప్రపంచంలో 100 కార్లు ఉంటే మనం 1 కారు ఇస్తున్నాం. కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్ కి 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు.